మీన రాశి ఈ కొత్త సంవత్సరం ఎలా ఉందయ్యా? మరి దాంట్లో వచ్చే నక్షత్రాలు ఏంటి అంటే పూర్వభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి నక్షత్రం యొక్క 4 పాదము. ఆదాయ వ్యయ విషయాలు చూసుకున్నట్టయితే ఆదాయము 5, వ్యయము 5. రాజపూజ్యత విషయంలో 3, అఘోరము 1. మరి గురువు మీనరాశి వారికి ఎలా ఉన్నాడయ్యా అంటే ఆబ్ది నుండి 13 మే 25 వరకు, మరల 14 మే నుండి 18 అక్టోబర్ 25 వరకు, మరల 5/12/25 నుండి వత్సరాంతం వరకు వృషభ మిథున రాశులలో 3వ 4వ స్థానంలో అశుభ ఫలితాలనే ఇక్కడ గోచరిస్తున్నాయి. తర్వాత విషయము 19/10/25 నుండి 4/12/25 వరకు కర్కాటక రాశిలో 5వ స్థానంలో ఈ మిథున రాశి వారికి శుభ ఫలితాలను గురువు గారు ఇస్తారు. ధన సంపద, వృత్తి యందు ఆశించిన వృద్ధి, కుటుంబ సౌఖ్యము కలుగుతుంది. శని విషయంలో మీనరాశి వారికి ఆబ్ది నుండి వత్సరాంతం వరకు కుంభ మీన రాశుల్లో 12వ 1వ స్థానంలో అశుభ ఫలితాలనే ఇస్తున్నారు. రాహు ఆబ్ది నుండి వత్సరాంతం వరకు మీన కుంభరాశుల్లో 1వ 12వ స్థానంలో కూడా అశుభ ఫలితాలు ఇక్కడ గోచరిస్తున్నాయి. కేతువు ఆబ్ది నుండి 16 మే 25 వరకు కన్యా రాశిలో 7వ స్థానంలో అశుభ ఫలితాలు, స్వల్పంగా లాభము, వృధా భ్రమణ కలిగిస్తాడు. 17 మే 25 నుండి వత్సరాంతము వరకు సింహరాశిలో 6వ స్థానంలో మీనరాశి వారికి ఈ కేతువు శుభుడవుతుండు. దానివల్ల ఏంటిదయ్యా అంటే సాహసము, సూక్ష్మబుద్ధి, శత్రునాశనము, గోభూ వలన లాభాలు కలుగుతున్నాయి.